మీకు నాన్ వెజ్ చెరుకు రసం కావాలా వెజ్ కావాలా? ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను జెన్యూన్ అండి, ఇప్పుడైనా నమ్మండి, అన్ని జెన్యూన్. ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉందో. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. సో ఈ రోజు సండే, మా అందరికి ఒక ఎగ్జైటింగ్ డే. ఎందుకు ఈ సండే ఎగ్జైటింగ్ అంటే మేము సంథింగ్ న్యూ చేయబోతున్నాం మా లైఫ్ లో, అందుకే ఈ రోజు ఎక్సైటింగ్. నా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనం ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని. ఏం చేద్దాము అంటే నాకు కూడా ఒక కోరిక ఉండేది, నైట్ క్యాంపింగ్ చేయాలి, ఫారెస్ట్ లో స్టే చేయాలి అండ్ ట్రెక్కింగ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక రోజులోనే అయిపోయేటట్టు ఉండాలి అనేది. దానికి ఐ గోట్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్స్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఎప్పుడు చేయలేదు, ట్రెక్కింగ్ కూడా నేను ఎప్పుడు పెద్దగా చేయలేదు. అండ్ నైట్ అడవిలో ఉంటే ఎలా ఉంటుంది, మనమే ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ వండుకొని తింటే ఎలా, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో గోయింగ్ టు హ్యావ్ ఫన్. అండ్ యు నో వాట్, ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో. హైదరాబాద్ నుంచి కేవలం 60-70 కిలోమీటర్స్, అంటే ఒక గంట జర్నీ, మోస్ట్లీ 2 hours లోపే వచ్చే ఒక ప్లేస్. ఎవరైనా వెళ్ళొచ్చు. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే అది ఎలా, ఎంత అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో చూపిస్తా. సండే పండే నా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసుగా. తెలుసు నీ బ్రేక్ఫాస్ట్ ఏంటో. సండే అంటే మా వాడికి లంచం ఇవ్వాలి నేను. తెలుసు మమ్మీ, మీ గోల నాకు తెలుసు. అందుకే నేను అన్హెల్దీ నూడిల్స్ ని మానేసిన. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ మిల్లెట్ నూడిల్స్. వాళ్ళ ఇంట్లో తిన్నా నాకు చాలా ఇష్టం. అవును రా, నువ్వు చెప్పిన తర్వాతే సెర్చ్ చేశాను నేను. కానీ మమ్మీ చెప్తే ఆర్డర్ చేసుకున్నా ఆన్లైన్ లో నుంచి. అయితే ఓకే, ఇది నీకు నేను చేసిస్తాను. ఇది కంప్లీట్ గా హెల్దీ అండి. ఇది ఫాక్స్టైల్ అలాగే లిటిల్ మిల్లెట్స్ తో తయారు చేశారు అండ్ ప్యూర్ గా హెల్త్ కోసమే. నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది అంటే ఇందులో మైదా ఉండదు, ఆయిల్ ఉండదు, పైగా ఇది ఫ్రైడ్ కాదు, ఓన్లీ బేక్డ్. అండ్ ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, చాలా మంచిది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఉంటాయి, లైక్ మెగ్నీషియం. ఎలా కావాలా నీకు? బట్ ఇందులో ఉన్న ఈ స్పైసెస్ మిక్స్ ఏదైతే ఉందో ఇది 100% న్యాచురల్ స్పైసెస్ అంట. అండ్ ఇందులో పిల్లలకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఫైబర్స్ అన్ని ఉంటాయట. అండ్ యూ నో వాట్, ఇది 100% వెజిటేరియన్. అండ్ ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండదు, ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్ కూడా ఉండదు. సో ఇలా వాటర్ ని బాయిల్ చేసి అందులో 5 minutes బాయిల్ చేసిన తర్వాత ఈ హాట్ వాటర్ ని డ్రైన్ చేసేసి ఇంకో పద్ధతిలో ఆయిల్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 100% న్యాచురల్ స్పైసెస్ మసాలాని యాడ్ చేసి స్టిర్ చేయాలి. 1 minute ఫ్రై చేశాక ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ మిల్లెట్ నూడిల్స్ ని అందులో వేసి స్టిర్ చేయడమే. గార్నిషింగ్ కి కొద్దిగా కొత్తిమీర. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్ రెడీ. And it's time to enjoy the Sunday breakfast. Yeah. ఆరెంజ్ నాకు వచ్చేసింది. Wow. Yummy. చెప్పాను అమ్మ బాగుంటుందని. నిజంగా వీడు బాగుంటుందని చెప్పాడు, బట్ మిల్లెట్స్ తో చేసి ఇంత బాగుంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్డ్ ఇట్. నువ్వు వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా చాలా బాగున్నాయి, టేస్టీగా, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మసాలా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయాలంటే దీని యొక్క ప్రోడక్ట్ పర్చేస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నా, ట్రై చేయండి. వై స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ మిల్లెట్ నూడిల్స్ సో స్పెషల్ ఎందుకంటే ఇది 2 అమ్మలు కలిసి తయారు చేశారు అండ్ అమ్మలకే తెలుసు బెస్ట్ ఏంటో. గైస్ డెఫినెట్ గా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోయింది. పర్చేస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. అండ్ యూ నో వాట్, నా ప్రోడక్ట్ కోడ్ ని వాడితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. మమ్మీకి యాక్చువల్లీ నూడిల్స్ ఇష్టం ఉండవు, బట్ ఇది తింటుంది. అండ్ తొందరగా తిని రెడీ అయిపోయి మేము వెళ్తున్నాము. మా పిల్లల గ్యాంగ్ కూడా వస్తుందని తీసుకొని వెళ్తున్నాము. లెట్స్ ఎంజాయ్. అండ్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ క్యాంపింగ్ ది మీరు కూడా ట్రై చేస్తుంటే కనుక నేను డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టేస్తా. ఎక్కడికి వెళ్ళాము, ఏం తిరిగాము, ఎంత డిస్టెన్స్ ఉంది, అన్ని డీటెయిల్స్. మేమందరం చెరుకు రసం తాగడానికి ఆగినాము ప్రస్తుతం. మీకు నాన్ వెజ్ చెరుకు రసం కావాలా వెజ్ కావాలా? ఎందుకంటే ఇక్కడ బాగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ ఈగలతో మేము తాగబోతున్నాం ఈరోజు అద్భుతమైన నాన్ వెజ్ చెరుకు రసం. అది చియర్స్ అందరికి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్
కానీ శ్రియాన్ జోర్ లగాకే హాయ్ సా. ఇప్పటికే మా గ్యాంగ్ అంతా మధ్యలో బ్రేక్ కావాలనుకుని 1.5 గంట జర్నీ తర్వాత వచ్చాము షాయ్ బంక్. ఇందులో నుంచి చాలా తక్కువ చూపేలా చూడు. కేసర్ చాయ్, కేసర్ ఇలాచి చాయ్, పాన్, వాటర్, మ్యాంగో చాయ్, పాన్ చాయ్ అంట, మ్యాంగో చాయ్ చాయ్ అంట. థీమ్ ఇది నేను కూడా కొన్నా మా బాత్రూమ్ లో పెట్టడానికి. బాగుంది అదే థీమ్ బాగుంది. ఇది కూడా బాగుంది థీమ్. చూసారా సూర్యుడు ఎంత బాగున్నాడో, రెడ్ గా ఫుల్ రౌండ్ తో మస్తుంది. యాక్చువల్లీ మేము వెళ్ళే ప్లేస్ లో సన్ రైజ్ కూడా చాలా బాగుంటుందంట, స్పెషాలిటీ అంట అన్నమాట అక్కడ. సో ఇప్పుడు ఈ సూర్యుడిని అస్తమించే సూర్యుడిని చూపిస్తుంది కదా, రేపు ఉదయించే సూర్యుడిని కూడా చూపించబోతున్నాం. వ్యూ చూడండి ఎంత బాగుందో, ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. బాగుంది, చెట్లన్నీ పైన కూడా ఫుల్ స్పాట్ వి ఫౌండ్. ఎంత బాగుంది చెరువు. స్విమ్మింగ్ చేద్దాం రండి రా, మేము ఇద్దరిని దోషేస్తాం. నేను కూడా రెడీ. ఏ నైస్ వాటర్. వావ్, వి ఆర్ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ అవే. చూడండి వ్యూ ఎంత బాగుందో. రోడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది, వ్యూ మాత్రం అదిరిపోయింది. జస్ట్ ఎంటర్డ్ టిక్కీ విలేజ్ ఈకో రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. కమ్ ఆన్. ఇంత బుడ్డిగా అమ్మ. మా నైట్ క్యాంపింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మేము వచ్చేసాము. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంట్. నేను ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాను ఇలాంటి హట్గా ఉండాలని. ఏ మమ్మీ చూడు, ప్రీతి. సో క్యూట్. సేమ్ నా అలాగే ఉన్నాయి కదా. నా చూడు డిట్టో డిట్టో. రాబిట్స్. మా పిల్లలందరూ ఊగుతున్నారు, బుజ్జి బుజ్జి పిల్లలంతా. కమాన్ శ్రేయా, సిరిగిపోద్దేమోరా అట్లా ఊగుతున్నావు. బ్యూటిఫుల్. వావ్, నైస్. ఏ వావ్, దీంట్లో ఎవరు లేనట్టున్నారు. ఆహా, లైట్ లెస్ కనిపిస్తుందేమోనే. ఏ వావ్, నైస్ రూమ్, బాగుంది. చల్లగా ఉంటుంది యాక్చువల్లీ ఈ రూము. అండ్ ఇది ఫుల్ ఆఫ్ అంబియన్స్. ప్యాకేజ్ లో మనకి చాయ్, స్నాక్స్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇదిగోండి మా వేడి వేడి స్నాక్స్ ఎలాంగ్ విత్ చాయ్. వీళ్ళు ఆర్చరీ చేస్తున్నారు, వెనకాల లైట్ డామినేట్ చేస్తుందేమో మిమ్మల్ని. 1 2 3 గో. అలా చేయాలి రా ఆర్చరీ అంటే. కరెక్ట్, నువ్వే కరెక్ట్. అది ఆర్చరీ క్వీన్ చేయబోతుంది. యాక్చువల్లీ నాకు ఆర్చరీ చేయడం రాదు, కానీ ఇన్స్టాగ్రామ్ కోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ అక్కడ 10 లో పెట్టాము. ఇప్పుడు నేను కొట్టాను, అక్కడ తిప్పంగానే అది 10 లో ఉన్నట్టు బిల్డప్ అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను జెన్యూన్ అండి, ఇప్పుడైనా నమ్మండి, అన్ని జెన్యూన్. ఫస్ట్ స్టైలిష్ హీరో ఆడు. ఇప్పుడే మా ఇంకో కార్ వచ్చి ఆగింది. రాత్రి 9 వచ్చిన
మగేష్ కావాన్ వెల్కమ్ టు ద ప్యాలెస్. ఇక్కడ ప్యాకేజ్ లో డిన్నర్ కూడా ఉంటుంది అన్నాను కదండి. ఇదిగోండి డిన్నర్ రెడీ. ఇప్పుడే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు వేడివేడిగా. సో ఇలా అన్ని గూడారాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. ఈ ప్లేస్ లోనే మేము స్టే చేయబోతున్నాం ఈ నైట్. బట్ మాకు స్పెషల్ ప్లేస్ దొరికింది ఇక్కడ. ఇదిగోండి అక్కడ ఆల్రెడీ ఒక గ్రూప్ పార్టీ చేసుకుంటుంది. అది వాళ్ళ అడ్డా అనమాట. ఆ చెట్టు కింద లైట్లలో వాళ్ళ ప్లేస్. అలాంటిదే మా ప్లేస్ అక్కడ. అండ్ యూ రీచ్ ద డెస్టినేషన్. నేను యాక్చువల్లీ అక్కడ పెట్టేసి మళ్ళీ వీడియో కోసం మళ్ళీ వర్క్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో మా ప్లేస్. నైస్ అరేంజ్మెంట్ ఉందా. ఇప్పుడు మెయిన్ ప్లేస్ చూపిస్తా. ఐ యామ్ సో ఎక్సైటెడ్ అనేది. హలో మమ్మీ హాయ్. హలో. అండ్ అక్కడ లేక్ ఉంది. ఇప్పుడు చీకట్లో కనిపించట్లేదు. మార్నింగ్ చూపిస్తా వ్యూ ఎంత బాగుంటుందో. అండ్ ఈ రోజు మేము ఉండబోయే మా 5 స్టార్ హోటల్ ఇదే. ఎంత బాగుంది కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలా హట్స్ లో లేను. అది నైట్ అంతా అడవిలో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ వాళ్ళే ఉన్నాయి రూమ్స్. ప్లేస్ ఫర్ నైట్. గుడ్ నైట్. ఇక్కడే పడుకోబోతున్నాం మేము. బాయ్ బాయ్. అంటే అప్పుడే బాయ్ కాదండి, ఇంకా మేము చాలా ఫెస్టివల్ చేసుకోవాలి. ఇప్పుడే వచ్చాము. మా వాడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అసలు క్రాకర్స్ కాలం షూట్ చేయడానికి. చూడండి వీళ్ళందరూ ఎలా లైట్స్ పట్టుకున్నారు. సో ఇప్పుడు మేము నెక్స్ట్ క్రాకర్స్ పెట్టి తర్వాత నైట్ పార్టీ చేసుకొని 12ంటికి పడుకోబోతున్నాం. వీళ్ళు క్యాండిల్ ని కింద దాచిపెట్టి అక్కడ నుంచి క్రాకర్స్ కాల్చుకున్నారు. అయ్యా శ్రేయస్ అమ్మో. అరే మామి దగ్గర అటైరా మనుషులు ఏం చేసిన. వేడి వేడి రైస్ along with చికెన్ కర్రీ అండి. వావ్. అండ్ ఇది దాల్. వావ్. సో ఇక్కడ మనము వస్తే మనకి ఫుడ్ కూడా ప్రాబ్లం లేదనమాట. స్వదేశీ ట్రావెలర్స్ వాళ్ళు ఇంక్లూడింగ్ ఫుడ్, డిన్నర్, హ్యాపీగా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రాగానే స్నాక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మా ఆయన స్టార్ట్ చేశారు రాగానే వచ్చిన పని. ఏ కమాన్. ఇన్ బాటిల్ ఓపెనింగ్ నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ మీకోసమే. ఇక్కడ మా ఫుడ్ స్పెషల్ ఫుడ్ అండ్ మా టేబుల్లో మొత్తం అన్న అరేంజ్ అయ్యి ఉన్నాయి. వి హ్యావింగ్ ఫన్ టైమ్. హాయ్. మా ఆయన అందరికంటే ఎక్కువ ఫన్ చేస్తున్నారు. ఎంజాయ్. కాంగ్రాట్స్. మా కోసం ఇక్కడ ఫైర్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఎంత 1 నిమిషంలో పెట్టేశారు అప్పుడే. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కమాన్. ఏం తాగుతున్నారు? షాంపెన్ నాన్ ఆల్కహాలిక్. మాకు కోసం ఇక్కడ అరేంజ్ చేశారు చికెన్ కర్రీ, రైస్, వాటర్ అండ్ ఆల్ ద కర్రీస్. క్యాంప్ ఫైర్. బాన్ ఫైర్. యాక్చువల్లీ అప్పుడు లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి కదా ఇలా బాన్ ఫైర్ వేసుకున్నాము. అప్పుడు మీరు లేరు. ఫార్గో కాదు బర్త్డే మీ బర్త్డే కదా. డాడీ బర్త్డేకి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6:30 అయింది. ఇప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్ళాలన్నమాట. మేము నైట్ బయట మంచు మామూలుగా కురవట్లేదు, బట్ లోపల మాత్రం వెచ్చగా బాగానే ఉంది. నాట్ దట్ డేంజరస్. గుడ్ మార్నింగ్. రండి. ఏదో మా పిల్లలు ఉన్నారు. లేండి రండి రండి. వెళ్ళిపోతున్నట్టు అందరూ. గుడ్ మార్నింగ్. ఫాస్ట్. సో ఇప్పుడు మేము వెళ్ళి ట్రెక్కింగ్ చేసి రాబోతున్నాం. అండ్ యూనో ఇది మా గూడారం కదా, అక్కడ లేక్ వ్యూ ఉంది. హే మేము ట్రెక్కింగ్ కి స్టార్ట్ అయ్యాం పొద్దున్నే. మా బ్యాచ్ ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. అయ్యో సన్ రైజ్ చూడాలంటే ఇక్కడ, కాకపోతే మేము లేవలేకపోయాము. ఆల్రెడీ 7:15 అయింది. వావ్ ఎంత బాగుందో ప్లేస్.
మేబీ ఏమైనా వ్యూ పాయింట్ ఫొటోస్ కోసం కొంతమంది ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నారు. అవును మేము మాత్రం హై పాయింట్ కి వెళ్తాము. ప్రస్తుతం కొండ ఎక్కుతున్నాం మేము. ఇక్కడ డియర్ పార్క్ అంట. ఇది వెళ్ళే దారిలో అన్ని డియర్స్ ఉంటాయంట ఇక్కడ. అప్పుడప్పుడు ఇలా జంప్ చేస్తూ ఉంటాయట. బట్ ఆల్రెడీ నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు అవి రావట్లేదు. ఒక డియర్ ముందు కుక్కలు వచ్చాయి కావాలంటే చూస్తా. The destination and it's the red sand here. Wow. And this is the view point. ఇప్పుడు మేము ట్రెక్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలట. ఇక్కడ నుంచి కిందిగా స్లైడ్ అయితే జారుతున్నారు. ఇక్కడ మన పరిస్థితి సో ఇక్కడ నిన్నటి నుంచి మా జర్నీ చూస్తున్నారు కదా. నేను బుక్ చేసుకుంది స్వదేశీ ట్రావెలర్. సో ఇది అనంతగిరి హిల్స్ కి టూర్ ప్యాకేజ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ ప్యాకేజ్ అనమాట. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి వీళ్ళు ఇచ్చేది కూడా. ఈవెన్ ఇదనే కాదు, మనం ఏది ఆప్ట్ చేసుకున్నా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా టూర్స్ ఉన్నాయి, చాలా ట్రెక్కింగ్స్ ఉన్నాయి, చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. లైక్ కూర్గ్, చిక్మంగళూరు, గోకర్ణ, దాండేలి, కేరళ, హంపి హిస్టారికల్ ప్లేసెస్ తీసుకొని వెళ్తాము. ఎవ్రీ వీకెండ్ అయితే ట్రిప్స్ like budget friendly untadi, and from Hyderabad to Hyderabad everything is included. No, including traveling, yeah, food. including no food is excluded. Oh, excluded. Yeah, okay. yeah. మాకైతే ఫుడ్ ఇంక్లూడ్ చేశారు కదండి అనంతగిరి. సో అందరికి అంతే కదా. సో అనంతగిరి హిల్స్ ఇప్పుడు మేము వచ్చిన దానికి అంటే లోకల్ క్యాంపింగ్ కి ఫుడ్ ఇంక్లూడెడ్, అదర్ స్టేట్స్ కి నాట్ ఇంక్లూడెడ్ అన్నమాట. ఎక్స్క్లూడెడ్ అదొకటి, ఫుడ్ ఒకటి. సో ఇప్పుడు మేము వచ్చిన 1350 ప్యాకేజ్ పర్ పర్సన్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వీళ్ళతోనే మేము గోకర్ణ అండ్ దండేలి ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో నేను వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు కూడా మంచిగా ప్లాన్ చేసి మంచి మంచి పిక్స్ నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉందో. అక్కడ నుంచి ఇలా రావాలి జారుకుంటూ. అబ్బా వచ్చాడమ్మా జెంట్స్. నువ్వే మమ్మల్ని స్లిప్ చేస్తున్నావు మాకంటే ఎక్కువ. ట్రెక్కింగ్ చాలా ఘోరంగా ఉంది. దిస్ ప్లేస్ ఇస్ సో జారిఫైయింగ్ అండ్ ఐఎమ్ సో మచ్ జారిఫైయింగ్. కొంతమంది ఆల్రెడీ జారిఫైడ్ ఆల్సో. ఇక్కడ కొంచెం ఈజీగా ఉంది కాబట్టి తీయగలుగుతున్నాము. ఫైనలీ అమ్మా సాహసం అయిపోయింది. ఎక్కేటప్పుడు మా పరిస్థితి ఏంటో. ఎక్కేటప్పుడు ఈజీగా ఉంటుంది అంటున్నారు, ఏమో చూడాలి. బాగుంది చూడండి, ఎంత బాగుంది ప్లేస్. జియాన్ గమ్ము ఎక్కడ అడిగేది అట్లా వస్తుంది చెట్ల నుంచి. అవునా? మూతికి రాయినా బిడ్డ. సాలిడ్ ఉంది. మాడ్ చూస్తున్నట్టు లిక్విఫై చేసి మనకి అమ్ముతారు. సో మా రమేష్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. సో అక్కడ లెఫ్ట్ ఒక వ్యూ పాయింట్ ఉందంట. ఓ అవునా? రాక్స్ దగ్గరకు వచ్చాం అనమాట. రాక్స్ దగ్గర ఫోటోలు దిగే తపనాల్లో ఉన్నాం మేమంతా ఇప్పుడు. ఇది చూడండి చెట్ల ఎక్కర్లో దిగుతున్నారు ఫోటోలు. ఇళ్ళ తగలయ్యా. కానీ ఎక్కు మా. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. బాయ్. ఇప్పుడు చూడండి మీకు అంకుల్ డ్రిఫ్ట్ కొడుతున్నాడు. అంకుల్ ఓ అక్కడ పెడుతున్నాడా? ఓ మై గాడ్, చూసారా టాస్క్ ఎట్లా వేస్తున్నారో. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సెషన్ అవుతుంది ఇక్కడే. అందమైన పూరి విత్ చట్నీ బాగుంది.
యాక్చువల్లీ ఫుడ్ అంతా చాలా బాగుంది ఇక్కడ. అండ్ సండే కాబట్టి ఫ్లో కూడా బాగుంది అనమాట. చాలా మంది ఉన్నారు. పిల్ల బ్యాచ్ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది ఆ కార్ రాగానే. నా కొడుకే మంచోడు వాడు నాతో. మమ్మీ మంచిది నాతో. Now I'm taking ice cream and caramel coffee upstairs. వ్యూ అదిరిపోయింది టాప్ నుంచి. హలో, వెల్కమ్ వెల్కమ్ డియర్ పీపుల్. ఇదిగోండి ఇది ప్లేస్. వావ్, ఎంత బాగుంది. టస్సా సిల్క్ అంట. వావ్, క్లాత్ అదిరిపోయింది. అండ్ కట్ వర్క్ చూసారా? వావ్, కాంబినేషన్ కూడా చాలా స్పెషల్గా ఉంది. అండ్ యా, ఇది సింగిల్ సైడ్ ఫుల్ బార్డర్. వావ్.